చూడండి ఇగో అన్న అయితే డ్రోన్ కి వింగ్స్ అయితే మొత్తం టైట్ చేసిండు. సో ఇప్పుడు మంది గిట్లా పోసుకున్నాం. చూడొచ్చు డ్రోన్ ఇట్లా ఫ్లై అవుతుంది, ఫీల్డ్కి అయితే వెళ్తుంది ఇప్పుడు. సో ఇట్లయితే స్ప్రే చేసుకున్న తర్వాత అయితే కొన్ని విషయాలు అయితే అన్ననైతే అడిగి తెలుసుకుందాం. అంటే కొందరికి రైతులకైతే కొన్ని అపోహాలు ఉన్నాయి. ఏంటి అంటే డ్రోన్ తోటి స్ప్రే చేస్తే జర చక్కగా పడదు, కలుపు మందికి ఇట్లా జావదు, అవన్నీ ఉన్నాయి. సో అన్ననైతే అడిగి తెలుసుకుందాం తర్వాత. ఓకేనా, ఇంకో ఫీల్డ్ అయితే అయిపోయింది. అన్నోళ్ళు అయితే వింగ్స్ అవన్నీ క్లోజ్ చేసుకుంటారు. ఎట్లా క్లోజ్ చేస్తారో చూడండి ఒకసారి. సో ఇప్పుడు అయితే దీన్ని అయిపోయినాక నెక్స్ట్ అయితే అదే మిస్ కాకుండా చూడండి. ఎవరైనా రైతులకైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ వీడియో. వాళ్ళకైతే షేర్ చేసుకోండి. వాళ్ళైనా తెలియని రైతులకు ఉంటే చెప్పండి, ఎందుకంటే ఇది ఇట్లా అది అట్లా అని అనుకుంటారు. సో అట్లా ఏముండదు, చాలా మంచిగా పనిచేస్తుంది అంట. ఒకసారి అన్న అయితే అడిగి తెలుసుకుందాం. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎం డ్రీమ్స్. చూస్తున్నారు కదా, ఇంకో అన్న అయితే డ్రోన్ స్ప్రే చేసానికి మన విలేజ్కి వచ్చిండు. సో అన్ననైతే డ్రోన్ గురించి పూర్తి వివరాలు అయితే అడుగుదాం, అడిగి వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇదంతా ఎక్విప్మెంట్స్ తీసుకోవడానికి ఎంత ఖర్చు అయింది మీకు? అప్రాక్స్ గా నాకు 10 to 11 lakhs వచ్చింది. 10 to 11 lakhs నేను యూజ్ చేసే ఎక్విప్మెంట్ బట్టి కొందరికి తక్కువతో కూడా, కానీ మనకు వర్క్ పర్ఫార్మెన్స్ ఉండాలని చెప్పేసి నేను అంత పెట్టుబడి అంత ఎక్విప్మెంట్ ఎక్కువ బ్యాటరీస్, కేవలం బ్యాటరీస్, డ్రోన్ కెపాసిటీ దాన్ని బట్టి ఉంటుంది. మన దగ్గర ఒక బ్యాటరీ ఎంత కాస్ట్ ఉంటుంది? ఒక బ్యాటరీ వచ్చేసరికి 85 to 90,000 స్మార్ట్ బ్యాటరీలు. ఇది కొంచెం మనకు ఛార్జింగ్ తొందరగా అవుతుంది అన్న ఉద్దేశంలో మనం దీనికి వెళ్ళాం. బ్యాటరీలో డిఫరెన్స్ ఉంటుంది. మామూలుగా నార్మల్ బ్యాటరీలు అయితేనేమో దానికి ఒక 30 to 40 minutes 45 minutes దాకా కూడా పట్టే అవకాశం ఉంటుంది. అంటే మీ దగ్గర మొత్తం ఎన్ని బ్యాటరీలు ఉంటాయి అన్న? నా దగ్గర ఇప్పుడు 3 బ్యాటరీస్ ఉన్నాయి. ఒకవేళ మరి మధ్యలో ఛార్జింగ్ అయిపోతే మీరు ఎట్లా చేస్తారన్న? మరి జనరేటర్ యూజ్ చేస్తాం. జనరేటర్ ఇట్లా ఉందా మన దగ్గర? అంటే బండ్లోనే ఉంటుందా? బండ్లోనే. ఒకసారి చూద్దాం దండి జనరేటర్. ఈ 7 kV జనరేటర్ మనకు ఛార్జ్ వచ్చేసి 3600 watts మనకు ఛార్జర్ ఉంటుంది. అది ఈ 7 kV వాడుతున్నాం కనుక మనకు ఒక అప్రాక్స్ గా మనకు 10 to 15 minutes లో మనకు ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఒక బ్యాటరీ ఫుల్ అయితే మనకు 3 acres స్ప్రే చేస్తాం. 3 acres వస్తుంది. పెట్రోల్ తోటి నడుస్తుంది, డీజిల్ తోటి నడుస్తుంది? పెట్రోల్ తోటి నడుస్తుందా? ఇప్పుడు మీరు ఎకరానికి ఎంత ఛార్జ్ చేస్తారు? 500 చేస్తాం. 500 చేస్తారు. అంటే రోజులో ఎన్ని ఎకరాలు కొట్టగలుగుతారు మీరు? రోజు అంటే ఫీల్డ్ ని బట్టి. అది సపోజ్ మనకు ఫీల్డ్ బరాబర్ వచ్చింది అనుకో 30 పైన కొట్టొచ్చు. ఫీల్డ్ లేదనుకో ఇక ఎంత ఓపెన్ ప్లేస్ లో ఉంటే అట్లా. అంటే ఒకవేళ మీకు ఇప్పుడు 3 బ్యాటరీలు ఉన్నాయి అన్నారు కదా? అవును. అంటే ఈ 3 బ్యాటరీలు అయిపోయేసరికి మీకు ఛార్జింగ్ పెడితే ఆటోమేటిక్ అయిపోతుంది. స్టెప్ బై స్టెప్ ఒక సింగిల్ బ్యాటరీ డిశ్చార్జ్ కాగానే ఏమంటే ఛార్జ్ చేస్తూనే ఉంటాం ఆటోమేటిక్ గా సైకిల్. మీరు అది కొట్టుకునేసరికి మళ్ళీ ఛార్జ్ అవుతూనే ఉంటుంది. అదొక 10 to 15 minutes డిశ్చార్జ్ అవుతుంది, 10 to 15 minutes ఛార్జ్ అవుతుంది. కొందరు ఏమంటారు అంటే రైతులు మనకు కలుపు మందు కొడతారు కదా, ఇది వివాయ అలాంటివి, అవి కొట్టినప్పుడు అది పోతలేదా అని చెప్పి అంటారు చాలా మంది రైతులు. నేను కలుపు మందు విషయంలో పోతలేదు అని కాదు, కొట్టే విధానంలో ఉంటుంది అది 100%. కలుపు మందుకి ఏంటంటే సపోజ్ ఇప్పుడు విండ్ వచ్చేసి ఈస్ట్ టు వెస్ట్ వస్తుంది. ఈస్ట్ టు వెస్ట్ వస్తున్నప్పుడు మనం సౌత్ నార్త్ కొట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే లేయర్ ఫామ్ అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఇలా వెళ్తున్నాం అనుకో, 1 row ఇట్లా వెళ్తుంది అనుకో, ఈ రో ఏమవుతుందంటే ఇతల రో పైన దాకా టచ్ అవుతుంది. మళ్ళీ ఈ రో వచ్చేసి ఇతల రో, అంటే ఇట్లా స్టెప్ బై స్టెప్ వస్తే ఇట్లా కప్పుకున్నట్టు పడుతున్నట్టు. ఒకదాని మీద ఒకటి, ఒకదాని ఒక లేయర్ మీద ఒక లేయర్ పడుతుంటే మనకి ఏ మాత్రం తేడా రాదు. ఇంకొకటి ఏంటంటే డ్రోన్ అనేది ఒక స్పెసిఫిక్ హైట్ లో పోవాలి. హైట్ లో పోతే ఏంటంటే ఆ డ్రాప్స్ వచ్చేసి ఇంకా మైన్యూట్ చిన్నగా అవుతుంటాయి. పార్టికల్స్ మనకు మన తుంపర కన్నా చిన్నగా అవుతుంది. మన మంచు విధాలో పోతే అది వచ్చేసరికి దుమ్ములాగా పడిపోతుంది, ఏకదం జరిగిపోతుంది. నీకు ఫీల్డ్ ఇక్కడ ఉన్న దగ్గర రైతులు వాళ్ళకి కొట్టిన ఇప్పుడు ఈ పక్కన కూడా మనం కలుపు స్ప్రే చేసినాం. మనం ఎప్పుడైనా సరే డ్రోన్ లో మెయిన్ గా తరపవద్దు అనుకుంటే మనం విండ్ డైరెక్షన్ బట్టి దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో కొట్టాలి. విండ్ సపోజ్ నార్త్ సౌత్ అనుకో మనం ఈస్ట్ వెస్ట్ కొట్టాలి. ఎటు పెట్టి ఇట్లా ఫాలో కావాలి, ఇట్లా ఫ్లో కావాలన్నట్టు. ఈతలో కొడుతున్నాం అంటే ఈ మందు కొంచెం అంత పోయి పక్క దాంట్లో పడాలి. ఇప్పుడు 2 సార్లు కలిసి వస్తట్టుగా 2-3 కలిసి వస్తట్టుగా మందు పడాలి. ఆ విధంగా అయితే తరప అనేది ఎక్కడ రాదు. మీరు డ్రోన్ తీసుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను తీసుకుని 1.5 years అవుతుంది. అప్రాక్స్ 1 season మొత్తం చాలా యాక్సిడెంట్లు అయినాయి, చెట్లకు కింద పడేసి. 100% ఉంటుంది. డ్రోన్ అనేది కామన్ లో ఉండదు, దాని పెద్దగా ఇది ఏమి ఉండదు అనేది ఏముండదు. మీరు స్పేర్ వింగ్స్ ఏమన్నా తెచ్చుకుంటారా? మళ్ళీ ఖచ్చితంగా ఉంటాయి. మీరు ఒక ఎకరానికి ఎంత టైం పడుతుంది అన్న మన డ్రోన్ తోటి కొడితే?
5 to 7 minutes పడుతుంది. 7 minutes 5 to 7 minutes లో మనకు 1 acre కంప్లీట్ అవుతుంది. చాలా మంది మారిర్రు. అవును, కొట్టట్లేదు. ఇప్పుడు ఎవరినో ఇబ్బంది పడేందుకు సరే మనకు 4 ఎకరాలు ఉంది 2000 ఇచ్చేస్తే ఆయన కొట్టేసిపోతాడు. మళ్ళీ అది కూడా 4 ఎకరాలు సరే 10 ఎకరాలు ఉన్నా కానీ 1 గంటన్నరలో అయిపోతుంది. పొద్దున్న దాకా దానికోసం టైం స్పెండ్ చేసి వాళ్ళు అదేంటంటే ఒక రోజు మందు కొడితే మందు ఎఫెక్ట్ ప్లస్ ఇబ్బంది పడుతున్నారు రైతులు బాగా. ఇంతకుముందు వాళ్ళు అంతెందుకు నేను కొట్టినా, నేను తైవాన్ పంప్ తీసుకొని అప్రాక్స్ గా ఒక డే లో మార్నింగ్ 7 to ఈవినింగ్ వరకు 4:30 వరకు మాక్సిమం 10 acres కంప్లీట్ చేసాను. అట్లాంటి టైం నుంచి వెళ్ళి 1-2 acres ఆ రోజు కొట్టలేకపోయినా, ఎందుకంటే ఆ ఎఫెక్ట్ అవుపించింది, కనబడుతుంది ఎఫెక్ట్ అవుపించింది. అందువల్ల నేను డ్రోన్ సైడ్ వచ్చేసిన, డ్రోన్ తీసుకుని ఈ పని స్టార్ట్ చేసిన. ఇంకోటి ఎంత 5 నిమిషాలు కొడుతున్నా. రైతుకు కూడా సపోజ్ రైతు ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, అదే తైవాన్ పంపుకి అయితే అప్రాక్సిమేట్ ఒక్కొక్క పంప్ వచ్చేసి 20 liters లాగా మనం స్ప్రే చేస్తాం. అప్రాక్స్ 5 to 6 పంప్ స్ప్రే చేసినప్పుడు ఇంచుమించు మనం క్యారీ చేయాల్సిన 200 liters క్యారీ చేయాల్సి వస్తుంది. అప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ అంత ఏరియా ఉన్నది, అప్రాక్స్ గా ఇది ఒక చుట్టేసుకున్న ఒక స్క్వేర్ కిలోమీటర్ ఉంటుంది, ఒక 100 ఎకరాలు ఉంటుంది. ఆ మధ్యలో ఎక్కడ ఖాళీ లేదు. ఖాళీ లేని ప్లేస్ కి ఆ క్యాన్లు అయితే ఎత్తుకొని పోవాలంటే పోలేము. అదే ఈ ప్లేస్ లో మనకు డ్రోన్ ల్యాండ్ అయినా గానీ మళ్ళీ అవతల ల్యాండ్ చేసుకునే గానీ ఇవతల అంతా ఈ ఏరియాని కవర్ చేయొచ్చు. ప్లస్ ఇది ఏంటంటే దిగుబాటు ఏరియా, అప్రాక్సిమేట్ మనకి ఈ తొడల దాకా మనకి దిగబడుతుంటాం. ఇంతెందుకు నేను వరాలప్పని నడిస్తేనే ఏమైనా కాలు జారిందంటే ఈ ప్లేస్ కి వెళ్ళిపోతుంది. అందువల్ల ఇది ఎఫెక్టెడ్ ఏరియా. ఇట్లాంటి ప్లేస్లలో ఇంకా బెనిఫిట్ గా పనిచేస్తుంది అన్నట్టు. ఇప్పుడైతే రైతులకైతే చాలా పని తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ జరిగేది రైతులకు బెనిఫిట్ ఏ విధంగా అంటే, సపోజ్ మనము తైవాన్ పంప్ అయితేనేమి, ట్రాక్టర్ స్ప్రేయర్ అయితేనేమి, హ్యాండ్ స్ప్రేయర్ అవుతుంది, ఛార్జింగ్ స్ప్రేయర్ అవుతుంది, దానికి మనము సపోజ్ 4 ఎకరాలకు 1 లీటర్ మందు తీసుకొచ్చినాం అనుకో, అదే డ్రోన్ కి 4 ఎకరాలకి 75% అంటే అప్రాక్స్ గా మనకు 30 లీటర్లో 4 ఎకరాలకు స్ప్రే చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే మందు పవర్ ఎక్కువ, పడ్డ డ్రాప్ అయినా కానీ ఆకు మీద కొంచెం పడ్డ ఆకు ఎంత వరకు అయితే పీల్చుకోగలుగుతుందో, ఆకు రెస్పిరేషన్ ఎంత వరకు అయితే జరుగుతుందో అంతే వరకు తీసుకుంటుంది మందు. అందువల్ల దీనికి మన డ్రోన్ తో స్ప్రే చేయడం వల్ల తొందరగా కవర్ అవుతుంది. పడాల్సిన ప్లేస్ లో పడ్డదనుకో, ఆకు పైన పడ్డప్పుడు కారిపోవడం జారిపోవడం అంటూ ఉండదు. ఇంకొకటి ఏంటంటే దీనికి గాలి వస్తుంటే, వింగ్స్ గాలి వస్తుంటే మంచిగా ఇట్లా మొక్క ఇలా పడుకుంటుంటది, పరుచుకుపోయి కింద ఆకు పొడుగుతో పడుతుంది. నేను అబ్జర్వ్ చేసింది అయితే. దానికి దీనికి రిజల్ట్ లేట్గా వచ్చినా గానీ 100% రిజల్ట్ ఉంటుంది. మనం వాడే మందు పర్ఫెక్ట్ మందు అయితే ఉంటుంది. ఇక మందులో కొన్ని రైతులు ఏం చేస్తారంటే, మీరు అన్నట్టు ఫస్ట్ కలుపు మందు కొడితే చనిపోతుంది అంటే, కొందరు ఏం చేస్తారు పురుగు మందు కలుపు మందు 2 కలిపి కొడుతున్నారు. పురుగు మందు కలుపు మందు 2 కలిపి కొట్టడం వల్ల అన్ని మందులు సెట్ కాకపోవచ్చు, కొన్ని డైల్యూట్ కావచ్చు, కొన్ని డైల్యూట్ కాకపోవచ్చు, కొన్ని యాక్షన్ చూపించినాయి అనుకో ఏదన్నా ఒక దాని పవర్ పోతుంది. పోయినప్పుడు ఏమవుతుందంటే పురుగు మందు తొందరగా పనిచేసి కలుపు మందు లేట్గా రియాక్ట్ కావచ్చు. అప్రాక్స్గా 10 days 15 days కూడా రియాక్ట్ అవుతుంది. అట్లా చూసిన చనిపోతుంది అంటే ఒక వారానికి చనిపోవాల్సిన కలుపు మందు తర్వాత చనిపోయినాయి. లేకపోతే కొన్ని ప్లేస్లలో మొత్తం వర్షాలు మొత్తం మాడిపోయిన ప్లేస్ కూడా ఉన్నాయి. వాస్తవానికి కొట్టొద్దని అందరూ చెప్తున్నారు. రైతులు ఏంటంటే స్ప్రే చేసే టైము, స్ప్రేకు వెచ్చించే మనీ సేవ్ అవుతున్నాయి కదా అన్న ఆలోచనలో ఉన్నారు అన్నట్టు. అట్లా ఇంకొకటి, ఇప్పుడు మీరు డైలీ స్ప్రే చేస్తుంటారు కదా, అంటే మీరు దీనికి ఎంత మంది కావాలి? మీకు ఒక్కరైనా సరిపోతారు, కానీ మన సేఫ్ సైడ్ ల్యాండింగ్ కొంచెం దూరంలో ఉందనుకో, ప్రతి ప్లేస్ మన దగ్గరనే ల్యాండింగ్ ప్లేస్ ఉండదు. దానికి రోజు అంటే రైతులకి కరెక్ట్ గా ఎలా దించుకోవాలో తెలియదు. మనం అన్ని స్కిప్ చేసుకోవడానికి 1+1 అంటే ఆపరేటర్ ఒకరు, అసిస్టెంట్ ఒకరు ఉంటే సరిపోద్ది. ఇంకేమైనా కొత్తగా ఉంటే ఇంకొకరిని పెట్టుకున్నా సరిపోద్ది. అంటే అక్కడ కార్నర్కి వచ్చింది డ్రోన్ అనేది, అంటే జనరల్ గా ముగ్గురు తిరుగుతున్నారు. మేమైతే ప్రస్తుతానికి 2 ఉన్నాము. ఎఫెక్ట్ అంటే సైడ్ ఎఫెక్ట్ అంటే కంపల్సరీగా ఉన్నట్లు అనిపిస్తుంది నాకు కూడా దీంతో. కానీ మనం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రికాషన్స్ తీసుకోకపోతే మాస్క్ పెట్టుకోవాలి. అది ఈ రోజు ఇంట్లోనే ఉన్నది, ఫీల్ అంత తీసుకోవాలి. దీంతో ఎంత దూరం వస్తుంది అన్న సిగ్నల్? ఎంత దూరం అయితే లాస్ట్ అవుతుంది? 2 kilometers అని మాకు చెప్పారు. మనం 2 kilometers వరకు చేయలేము. 100 meters మినిమం 100
150 మ్యాక్స్ 200 మీటర్స్ 200 మీటర్స్ వేసినా కానీ మనకి ఇంచులో ఆ ఊరు దాకా అవుతుంది. అంటే 200 మీటర్స్ అంటే అప్రాక్సిమేట్ 200 వేసినాం అనుకో ఒక 4-5 ఎకరాలు ఈజీగా వస్తాయి. 200 అంటే ఒక 7-8 ఎకరాలు వస్తాయి 200 వేసినా కానీ. ఓకే అన్న, థ్యాంక్ యూ. మీరు ఇట్లా హెల్త్ అయితే జర జాగ్రత్త చూసుకోరు, ఎప్పుడు బాగా పనిలే కాదు, ఆరోగ్యం ఇట్లా చూసుకోవాలి. ఓకేనా? ఓకే అన్న, మంచిది.